ఇవాళ టాపిక్ వచ్చేసి 'ఓజస్ గంభీర' 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' మూవీ గురించి మాట్లాడుకుందాం. 'ఓజీ' మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ 'సుజిత్' గురించి మాట్లాడుకుందాం. 'సుజిత్' పవన్ కళ్యాణ్‌తో మూవీ తీయడానికి ఒకే ఒక రీజన్ ఫ్యాన్ బాయ్. యెస్, తనకి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ప్రాణం. ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేశాడు. పవన్ కళ్యాణ్‌తో సినిమా తీశాడు. ఇది 'ఓజీ' అనేది 'సుజిత్' మూవీ అయితే కాదు, ఫ్యాన్ బాయ్ మూవీ అనే అనాలి. 'ఓజీ' మూవీ అనౌన్స్‌మెంట్ అయ్యి థియేటర్‌కొచ్చేదాకా నా మైండ్‌లో ఒకటే రన్ అవుతుంది. 'సుజిత్' బానే తీస్తాడు. కానీ మన తెలుగు ఆడియన్స్‌కి ఎక్కుతుందా? ఎక్కదా? అనేది కొంచెం డౌట్ ఉండే. ఎందుకంటే 'సాహో' చాలా అండర్ రేటెడ్ మూవీ. బట్ ఇప్పటిదాకా. చాలా మంచి మూవీ. అలాంటి మూవీని ఫ్లాప్ చేశారు. బట్ 'సుజిత్' వర్క్ బానే ఉంటది. కానీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తన స్టోరీని అనుకోని థియేటర్‌కెళ్ళా. సేమ్ థియేటర్‌కి గూడా అదే థాట్‌తో వెళ్ళా. కానీ 'సాహో'లో 10% కూడా మ్యాచ్ అయ్యలేదు 'ఓజీ' మూవీ. 'ఓజీ' మూవీ అనేది జస్ట్ 'సుజిత్' ఫ్యాన్ బాయ్ తన హీరో ఎలా ఉండాలి? ఎలా తీయాలి? అనే దాని మీద తీశాడు కానీ స్టోరీ బేస్డ్ మూవీ అయితే కాదు. జస్ట్ ఫ్యాన్ బాయ్ మూవీ అంటే ఫ్యాన్ బాయ్ మూవీ అంతే. మూవీలో హీరో ఇంపార్టెంటే. తన చుట్టే స్టోరీ అంతా జరుగుతుంటది గానీ, తనకిచ్చిన ఇంపార్టెన్స్ స్టోరీకి, పక్కనున్న క్యారెక్టర్స్‌కి, ఆ నరేటివ్‌కి ప్రతి దానికి ఇచ్చుంటే స్టోరీ ఇంకోలా ఉండేది. కలెక్షన్స్ ఇంకోలా ఉండేది. 'ఓజీ' డే 1 గట్టిగానే నడిచింది. కానీ వాట్ అబౌట్ నెక్స్ట్ డేస్? డే 1కి పుల్ అయిన జనాలు నెక్స్ట్ డేకి ఎందుకు రాలేదు? జస్ట్ డే 1 ఫ్యాన్స్‌తో నడిపించారు. జస్ట్ ఫ్యాన్స్‌తోనే నడిచింది మూవీ. నెక్స్ట్ డే ఇంత రాలేదు. అండ్ ఇంకోటి 'సుజిత్' 'రన్ రాజా రన్' మూవీ స్క్రిప్ట్ రాయడానికి 4 డేస్ తీసుకున్నాడు. అండ్ 'ఓజీ' మూవీ స్క్రిప్ట్ రాయడానికి ఎందుకు అన్ని ఇయర్స్ తీసుకున్నాడో అర్థం కాలేదు. అండ్ అంత స్టోరీ కూడా మూవీలో ఏం లేదు. జస్ట్ ఓన్లీ పవన్ కళ్యాణ్‌కి ఇచ్చిన ఎలివేషన్సే తప్ప మూవీలో స్టోరీ అయితే ఏముండదు. మూవీలో హీరో ఎంత ఇంపార్టెంటో హీరోకి స్టోరీ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ మూవీలో అది మిస్ అయింది. స్టిల్ నేను ఇప్పటికి 'సుజిత్' ది బెస్ట్ వర్క్ అవుట్‌పుట్ అంటే నేను 'సాహో' అనే అంట. ఇప్పటికైనా అండ్ ఎప్పటికైనా. ఇది 'సుజిత్' విషయానికొస్తే. నెక్స్ట్ వచ్చేసి మన 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గురించి. 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గురించి ఆయన పెర్ఫార్మన్స్, ఆయన యాక్టింగ్, ఆయన స్వాగ్ గురించి మనందరికీ బాగా తెలుసు. ఆయన కెరియర్‌లోనే ది బెస్ట్ మూవీ ఏదైనా అంటే ఇప్పటిదాకా వచ్చినట్లు 'ఓజీనే' అంట. మూవీ పరంగా కాదు, ఆయన పెర్ఫార్మన్స్ పరంగా అయితే 'ఓజీ'. ఎందుకంటే ఆయనకి ఇటువంటి రోల్ ఇప్పటివరకు ఎప్పుడు పడలేదు. ఫర్ ది ఫస్ట్ థింగ్ పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ అయితే ఈ మూవీలో చాలా పీక్‌లో ఉంటది. ఈ మూవీలో ఏదైనా ప్లస్ అనిపిస్తదంటే 'పవర్ స్టార్' పెర్ఫార్మన్స్ మాత్రమే. ఫాన్స్‌కి ఏ మాత్రం పూనకాలు కావాలో ఆ అన్ని పూనకాలు మన 'పవర్ స్టార్' ఇచ్చాడు. దీనికి తోడు కొంచెం స్టోరీ యాడ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది. కానీ తనకిచ్చిన రోల్‌లో, తనకిచ్చిన ఎలివేషన్స్‌లో తను మాత్రం చించి అవతలేసాడు. అండ్ ఫస్ట్ 100 క్లబ్ మూవీ మాత్రం 'పవర్ స్టార్‌కి' 'ఓజస్ గంభీరానే'. అండ్ నెక్స్ట్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ విషయానికొస్తే 'ఓజస్ గంభీర'కి పెట్టిన బడ్జెట్ 250 సీఆర్. కలెక్షన్స్ డే 1 154 వచ్చినాయి. ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ డేకి ఎట్లుండాలి? హైలో ఉన్నది. బట్ 24 సీఆర్ వచ్చినాయి. థర్డ్ డే 18 సీఆర్ వచ్చాయి. అండ్ రీసెంట్‌గానే 300 సీఆర్ పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడే అర్థం చేసుకోవచ్చు ఇదొక ఫ్యాన్ బాయ్ మూవీ అని. హాలీవుడ్ రేంజ్ అవుట్‌పుట్ ఇచ్చిన 'సాహోని' అప్పుడు ఫ్లాప్ చేశారు. ఇప్పుడేమో అండర్ రేటెడ్ మూవీ అన్నారు. అట్‌లీస్ట్ దానికి కలెక్షన్స్ గట్టిగొచ్చాయి. బడ్జెట్ 300 వచ్చు. కానీ కలెక్షన్స్ 420 ప్లస్ వచ్చాయి. ఇప్పటికి 'సాహో' లాంటి మూవీ ఎవ్వరు తీయలేదు. అదే మూవీ తీసిన 'సుజిత్' గూడా మళ్ళీ అలాంటి మూవీ తీయంటే గూడా తీయలేడు. ఎందుకంటే 'సాహో'కున్న స్టాండర్డ్స్ అలాంటివి. బట్ ఎందుకు ఫ్లాప్ చేసారో ఇప్పటికి అర్థం గాదు. ఇప్పుడు రిలీజ్ అయ్యుంటే గనక దాని కలెక్షన్స్ వేరే రేంజ్‌లో ఉండేవి. దాని స్టోరీ గాని, వాటెవర్ టేకింగ్ గాని, యాక్షన్ సీన్స్ గాని, స్టంట్స్ గాని ఎవ్రీథింగ్ ఈస్ టాప్ నాచ్ ఉంటాయి. బట్ స్టిల్ ఈస్ అండర్ రేటెడ్ మూవీ. అండ్ 'ఓజీకి' కలెక్షన్స్ తక్కువ రావడానికి ఇంకో రీజన్ టికెట్ హైక్స్. టికెట్ హైక్స్ వల్లనే కలెక్షన్స్ గూడా తగ్గుతూ ఉంటాయి భయ్యా కొన్ని కొన్ని సార్లు. ఇప్పుడు ప్రెజెంట్ జనాలు థియేటర్స్‌కి రావడమే కష్టమైనప్పుడు, ఇంతింత టికెట్ రేట్స్ పెడితే ఎవరొస్తారు? ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తన ఫ్యామిలీని తీసుకొని థియేటర్‌కి రావాలంటే ఎంత ఆలోచించాలి? టికెట్స్ అంటే ఓన్లీ టికెట్సే కాదు భయ్యా. ట్రావెల్, తన ఖర్చులు, తన తిండి మొత్తం వన్ డేలో ఎక్కడ అయిపోతాయని భయపడి రావడం మానేసారు జనాలు థియేటర్‌కి రావడం. ఎందుకంత టికెట్ హైక్స్ పెట్టడం? యెస్, ఒక ప్రొడక్ట్‌కి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌కి తగ్గ కాస్ట్ పెడతారు. కానీ అనవసరమైన కాస్ట్ పెట్టి సెల్ చేసి అది సెల్ అవ్వవు. ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఈ టికెట్ రేట్స్ హైక్స్ వల్లనే పైరసీ మూవీస్ గూడా చూస్తున్నారు. ఓన్లీ హైక్స్ వల్లనే. ఓకే. ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకుంటే ఇదంతా ఎందుకు చెప్పానా అనుకుంటుర్రేమో. డైరెక్టర్ స్టామినా ఏంది? తను తీయాలనుకున్నదేంది? తీసిందేంది? చూపించిందేంది? అండ్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్‌లో ఎక్కడ ఫరకొచ్చింది? అదంతా అర్థమవ్వడం కోసం మాత్రమే ఇదంతా అని చెప్పా. ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మూవీ అందరూ చూసేసే ఉంటారు. బట్ నా ఒపీనియన్ అయితే ఒకటి చెప్పాలి గదా! సో, చెప్తున్నా. 'ఓజీ' మూవీ ఇంట్రో టైటిల్ కార్డ్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు వేరే రేంజ్‌లో ఉంటది. థియేటర్ అంతా తగలబడిపోయినట్టుంటది. అండ్ సెకండ్ హాఫ్ నీళ్లు తీసుకొచ్చి పోసినట్టుంటది. ఫస్ట్ హాఫ్ అంతా లేపి సెకండ్ హాఫ్ ఎందుకు అంత డౌన్ జేయడం? ఫస్ట్ హాఫ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ సెకండ్ హాఫ్ మీద పెట్టలే. యాక్చువల్‌గానే మూవీలో స్టోరీ ఏముండదు. జస్ట్ హీరో మూవీ. 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' మూవీ అంతే. అదైనా క్యారీ చేయాల్సింది సెకండ్ హాఫ్‌లో. ఈ మూవీలో ఏదైనా బిగ్గెస్ట్ మైనస్ ఉందంటే అది విలన్ రోల్ వచ్చేసి ఇమ్రాన్ హష్మి. ఇంకేమన్నా ట్రై చేసుంటే బాగుండు అనిపించింది. అదర్‌వైజ్ ఇంకోటి హీరోయిన్ భయ్యా. ఈ మూవీలో హీరోయిన్ అయితే అసలు అవసరమే లేదు. జస్ట్ పెట్టాలి గాబట్టి పెట్టారు. అప్పట్లో తను బాగా ఫేమ్ గాబట్టి తనని తీసుకున్నారు గానీ, హీరోయిన్ అవసరం లేదు. తనని పెట్టడం ఎందుకో, లేపేయడం ఎందుకో, ఆ పాపని లేపేసిన తర్వాత థియేటర్‌లో అరుపులు వినిపించినాయి. ఈ మూవీలో మ్యూజిక్ ఇచ్చిన తమన్ స్టార్టింగ్ నుంచి ఏ సాంగ్స్ అయితే ఇచ్చిండో, ఏ ట్రాక్స్ అయితే ఇచ్చిండో అయ్యే ట్రాక్స్ వాడాడు గానీ, కొత్త ట్రాక్స్ అయితే ఏం వాడలేదు. ఏం ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకో మరి తెలీదు. ఓకే. ఉన్నంత వరకైతే మ్యూజిక్ గట్టిగానే ఉంటది. అండ్ ఇంకోటి ఈ మూవీలో స్పెషల్ థింగ్ ఒక దాని గురించి అయితే మాట్లాడాలి. మూవీ అనగానే డైరెక్టర్ గురించి, హీరో గురించి, హీరోయిన్ గురించి, విలన్ గురించి వీళ్ళందరి గురించి మాట్లాడతారు గానీ, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ గురించి అయితే ఎవ్వరు మాట్లాడడు. నాకు ఈ మూవీలో మాట్లాడాలనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఇచ్చిన టైటిల్ ఇంట్రో కార్డ్ హై రీసెంట్ టైమ్స్‌లో ఏ మూవీ కూడా ఇయ్యలేదు నాకు. వన్ ఆఫ్ ద బెస్ట్ టైటిల్ కార్డ్. ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్ళు 2డీ అండ్ 3డీ లిరికల్ సాంగ్స్, పోస్టర్స్ వాటెవర్ ఏదైతే చేశారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ భయ్యా. వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్ ఇచ్చారు మీరు.
చాలా తక్కువ మాట్లాడతారు టెక్నికల్స్ గురించి. నాకు మాట్లాడాలనిపించింది. ఇక్కడి వరకు ఇది ఓకే. ఓవరాల్‌గా అయితే మూవీ మరీ హిట్ అని చెప్పలేను. మరీ ఫ్లాప్ అని చెప్పలేను. ఓకే. యావరేజ్‌గా ఆడుతుంది ప్రెజెంట్ అయితే. ఎందుకంటే 'ఓజీ' స్టోరీ బేస్డ్ మూవీ కాదు. జస్ట్ ఫ్యాన్ బాయ్ మూవీ. 'సాహోలో' ఒక 50% మ్యాచ్ చేసున్నా కూడా సినిమా గట్టిగా హిట్ అయ్యేది. కలెక్షన్స్ గట్టిగా వచ్చేవి. ఇది నా ఒపీనియన్ 'ఓజీ' మూవీ గురించి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే. ఇది రివ్యూ కాదు. జస్ట్ ఓవరాల్‌గా నాకనిపించింది మీ ముందు ప్రెజెంట్ చేశాను. ఇది కొంతమంది నెగెటివ్‌గా అనిపించొచ్చు, పాజిటివ్‌గా అనిపించొచ్చు. మీకు ఎలా అనిపించినా కూడా కామెంట్ చేయండి భయ్యా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.